కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త జోనల్ కమిషనర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలో 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని వివరించారు. కోర్ అర్బన్ రీజియన్ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. జోన్ల వారీగా సంబంధిత సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లదేనని స్పష్టం చేశారు. సిటీలో పూర్తిగా ప్లాస్టిక్ను నిషేధించాలని, సిటీలో ఎక్కడ చెత్త, గుంతల రోడ్లు కనిపించకూడదని సూచించారు. క్యూరు పరిధిలో డిజిటల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీ వాహనాలు ఉండాలన్నారు. ఇక చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. జనవరి నుంచి హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు నాలాల పుడికితీత పనులు మొదలు పెట్టాలన్నారు. టూరిజం అండ్ ఇట్స్ విజన్ 2026 వర్క్షాప్లో అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం చేశారు. పర్యాటక రంగంలో నూతన ఒరవడి రావాలన్నారు. పర్యాటక అద్భుతాలను ప్రపంచానికి చెప్పాలని సూచించారు. తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దామన్నారు మంత్రి జూపల్లి. వినూత్న ఆవిష్కరణలతోటి పర్యాటకులను ఆకర్షించాలని, వసతులు, హాస్పిటాలిటీలో రాజీ పడొద్దన్నారు జూపల్లి కృష్ణారావు. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన ఒరవడితోటి ఇక్కడ టూరిజాన్ని ప్రమోట్ చేయాలి, దేశ విదేశాల నుంచి రప్పించే కార్యక్రమం చేయాలి, వాళ్లకు వచ్చినటువంటి వాళ్ళు సంతృప్తిగా వెళ్ళడం కోసం ఏమేమి మనకు షార్ట్ ఫాల్స్ ఉన్నాయో వాటిని ఫిల్అప్ చేయడంతో పాటుగా ఇలా ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్, మనం కొత్తగా ఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి మనం ఇక్కడ మన రాష్ట్రానికి రప్పించగలం. ఒకటి, రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా 4 కోట్లు, దేశంలో ఉన్న జనాభా 140 కోట్లు. టూరిజంలో జీవితంలో ఎన్నో ఉంటాయి, మనం ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ కట్టడం కోసం కట్టలేము. అంటే ఈ లైఫ్లో కనీసం దశాబ్దాల శతాబ్దాల కింద నిర్మాణమైన వాటిని చూపించేదానికి ప్రేరేపణ కల్పించాలి. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు టూరిజం అంటే అది ఆదిలాబాదు కవ్వాల్ ఫారెస్ట్ కావచ్చు, 6 వాటర్ ఫాల్స్ కలిసి పోతూ ఉంటాం. మళ్ళీ అక్కడి వాళ్ళను కూడా హైదరాబాద్ మనం చాలా మంది ఉన్నాం. అంటే వాళ్ళని కూడా మనం డిఫరెంట్ ప్లేసెస్ రప్పించే కార్యక్రమం చేయాలి. హైదరాబాద్ వాళ్ళకు టూరిజం అంటే కవ్వాల్ ఫారెస్ట్, మీ దగ్గర వాటర్ ఫాల్స్ వస్తారు. మీకు టూరిజం అంటే మీరే మా టూరిజం అంటే హైదరాబాద్. అందుకని 30 బస్సులు పెట్టి వీళ్ళందరూ కూడా హైదరాబాద్ తీసుకెళ్ళి. సీఎం ట్రాఫిక్ అంశంపైన సీరియస్గా ఉన్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంక్రాంతి పండుగ వేళ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా టోల్ ప్లాజాల వద్ద ఫ్రీవే ఏర్పాటుకు కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తామన్నారు. పండుగ సమయంలో లక్షలాది మంది ప్రయాణం చేస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అవసరమైతే 1-2 రోజుల్లో తానే స్వయంగా వెళ్లి కలుస్తానన్నారు. జనవరిలో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతరకు వెళ్లే లక్షలాది మంది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరుతానన్నారు. టోల్ ప్లాజాల వద్ద ఫ్రీగా ఉంటే వాహనాలు ఆగవని, ఎలాంటి అసౌకర్యం ఉండవద్దన్నారు. 97,000 వెహికల్స్ హైదరాబాద్కి వెళ్ళి ప్రైవేట్ వెహికల్స్, అదర్ దాన్ ప్రైవేట్ బస్సెస్, కార్లు, 600 ట్రైన్లు కాకపోయినట్టు లెక్కలు ఉన్నాయి. దాని అందుకే అడ్వాన్స్ గా ఈ రోజు ఉదయం 9 గంటలకు వెళ్ళి రివ్యూ చేస్తూ నేషనల్ హైవే ఆర్ఓస్, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ గారు, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. మిగిలిన 3 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మొట్టమొదటిసారి ఈఎన్సీలు, ఆర్ఎంఈకి సంబంధించి ఈ రోజు రాత్రికి వెళ్లే అన్ని ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా పోవాలి. టోల్ గేట్ల దగ్గర ఎక్కువ పెంచే విధంగా తీసుకోవాలి కౌంటర్స్. దాంతో పాటు గతంలో మనకు ఎక్కడెక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో యాక్సిడెంట్ స్పాట్ దగ్గర మొత్తం గ్రామాలకు వెళ్ళి క్లోజ్ చేసుకుంటూ యూటర్న్ దూరమైన సరే యూటర్న్ పెట్టాలని, అందులో రామేజ్ ఫిలిం సిటీ దగ్గర కూడా క్రాసింగ్ దగ్గర కూడా ఇబ్బంది అవుతుంది. ఇలా కొన్ని పాయింట్లు గుర్తుకొచ్చుకుంటే సుదీర్ఘంగా 5 గంటల పాటు మొట్టమొదటిసారి 10 రోజుల ముందే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలందరికీ పండుగకు వెళ్లే ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా క్షేమంగా మీరు కూడా స్లోగా వెళ్ళండి.
అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. హెవీ వెహికల్స్ ఏది లేకుండా 8th, 9th, 10th, 11th ఈ 4 రోజులు హెవీ వెహికల్స్ అవి ఎవరు కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఆ వెహికల్స్ ని బయటికి పంపకుండా త్వరగా చేరుకునే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న రిటర్న్ లో వచ్చేటప్పుడు కూడా తీసుకోవాల్సిన చర్యలు గాని ఇది ఫస్ట్ టైం R&B డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇలాంటి మీటింగ్ అన్ని ఏర్పాటు చేసి ఎక్కడ ఒక వెహికల్ ఆగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ శాసన మండలిలో పార్టీ తరపున వ్యవహరించాల్సిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను ఖరారు చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ను కేసీఆర్ నియమించారు. ఇక శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. మండలిలో పార్టీ విపుగా దేశపతి శ్రీనివాస్ను ఎంపిక చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కేసీఆర్ ఈ నియామకాలు చేపట్టినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ నేతలతోటి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. నందినగర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రధానంగా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీ వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాలనేది బీఆర్ఎస్ వ్యూహం. ఇందులో భాగంగానే ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా వినియోగించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గోదావరి బనకచర్ల విషయంలో ప్రభుత్వాన్ని నిద్రలేపామని, తాము నిద్రలేపాకే ప్రభుత్వం స్పందించిందన్నారు హరీష్ రావు. కేంద్రం 2 ముఖ్యమంత్రులతోటి సమావేశం కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఆ సమావేశంలో బనకచర్లపైన చర్చ జరగలేదని సీఎం చెప్పారని గుర్తు చేశారు. ముందుగా బనకచర్ల ద్వారా జల దోపిడీ చేయాలనుకున్నారు. ఇప్పుడు నల్లమల సాగర్ పేరుతోటి దోపిడీ చేయబోతున్నారన్నారు హరీష్ రావు. నల్లమల సాగర్ మీద, గోదావరి బనకచర్ల మీద మేము మాట్లాడుకుంటున్నాము. తెలంగాణ ఒప్పుకోవడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి కమిటీని అపాయింట్ చేస్తూ మాకు ఢిల్లీకి ఉత్తరం రాసింది. మేము మాట్లాడతాము అని కేంద్ర ప్రభుత్వం అంటది సుప్రీంకోర్టులో. ఆంధ్రప్రదేశ్ కూడా ఏమంటది, ఇది మీ కోర్టుల కేసు వేసింది 16 తారీఖు, కానీ కమిటీ వేసింది 23 తారీఖు. కోర్టుది మొదలు, కమిటీది లేటెస్ట్ కనుక కమిటీదే కరెక్ట్, కోర్టుది నల్ అండ్ వైడ్ అయిపోతుంది. కోర్టులో జరుగుతుంది. ఇక 16 తారీఖు ఏమో కోర్టులో కొట్లాడటానికి కేసు వేస్తుంది, 23 తారీఖు నాడేమో మాట్లాడుకుందామని కమిటీ వేస్తుంది. ఇప్పుడు ఢిల్లీ ఏమంటుంది, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు నోటీసులు ఎవరికి ఇస్తుంది? ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారు, అదిగో మాకు ఢిల్లీకి మొన్ననే ఉత్తరం రాసిండ్రు, మీ కోర్టులో కేసు వేసినాక 23వ తారీఖు ఉత్తరం రాసిండ్రు, మాట్లాడుకుంటున్నాం, మేము పరిష్కరించుకుంటున్నాం, ఇది మొదలు కోర్టులో కేసు వేసిండ్రు, తర్వాత మాకు ఉత్తరం రాసిండ్రు అంటారు కదా. అప్పుడు కోర్టులో నీ కేసు వీక్ కాదా? నువ్వు కమిటీ వేస్తూ గోదావరి బనకచర్లకు టెక్నికల్ ఇష్యూస్ పరిష్కారం చేయడానికి ఒక దొంగకు, ఆంధ్ర ఏజెంటుకు, ఆంధ్ర దాసుడికి ఆదిత్యనాథ్ దాస్ చైర్మన్గా పెట్టి ఇటు కమిటీ వేస్తే 23 తారీఖు నాడు. అప్పుడు నీ కోర్టులో నీ కేసే వీక్ అయిపోయాయి. పోలవరం బనకచర్ల అయినా, పోలవరం నల్లమల సాగర్ అయినా ఒకటే, గవే నీళ్లు, గదే సోర్సు, పోలవరంకి వెళ్ళి తీసుకుపోతారు. ఇక్కడ ఏమైంది, నీటి లభ్యత ఉన్నది, నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చేసాం. ఏం చేస్తున్నారు మీరు? నిద్రపోతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాలేస్తే మామూలు తిట్టుడేనా? రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా లేకపోతే ఏంటో అంటాడు కదా, ఇంకా మెడల పేగులు వేసుకుంటా గోటీలాడితే ఈ చిల్లర మాటలేనా? నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది ఉన్నదా లేదా? అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానికా, బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానికా, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానికా? మన పోలవరం నుంచి బ్యారేజ్లో, కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్, అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్, బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు. ఇప్పుడు ఉపాయం ఏం చేసింది, కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుండు, కృష్ణలో కలపకుండా. కర్ణాటకకు అర్థమైంది, మహారాష్ట్రకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది, కానీ మనోళ్ళకి అర్థం కాలేదు. ఏది మా విజయమే, మేము కొట్లాడితే బంకచర్లు ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి, రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 45 కూడా రాకుండా పోతున్నాయి. బనకచర్ల ఎంత డేంజరో, బనకచర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచర్లనైతేనేమో గోదావరి నీళ్లు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్లు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ ఇది, డబుల్ డేంజరస్. అయితే ఈ నల్లమల్ల సాగరు మరి ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలన్నా వద్దా?
ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తుందా? తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా? ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందని అనుకోవాలనా? లేదు, చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారని అర్థం చేసుకోవాలనా? బనకచర్ల ప్రాజెక్టు పైన మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలపైన మంత్రి ఉత్తమ్ కుమార్ స్పందించారు. సాగునీటి అంశంపైన హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తూనే ఉన్నామని, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్స్ అయితే ఇప్పటికే దాఖలు చేశామన్నారు. జనవరి 5వ తేదీన పిటిషన్ విచారణకు వస్తుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా 54% రిజర్వేషన్లు బీసీలకు కల్పించలేదన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. మోడీ ప్రధాని అయ్యాక బీసీల విద్యార్థులకు స్కాలర్షిప్లు కల్పిస్తూ విద్యావంతులను చేస్తున్నారన్నారు. చట్టసభల్లో బీసీలకు 54% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు కోర్టుల్లో, ప్రైవేటు సెక్టార్లో రిజర్వేషన్ కల్పించాలన్నారు ఆర్ కృష్ణయ్య. ఈ దేశంలో గతంలో జరిగిన ఏ మార్పు కూడా ఇంత పకడ్బందీగా జరగలేదు. ప్రపంచం కూడా భారతదేశం వైపు తొంగి చూస్తున్నాడు. ఏంటిది? భారతదేశం ఒక అగ్రదేశంగా తయారవుతుందని. ఒకప్పుడు మన భారతదేశం బీద దేశాల సరసన ఉండే. ఒకప్పుడు ఎక్కడనో 150, 130 ర్యాంక్ ఉన్న భారతదేశము ఈరోజు 4వ ర్యాంకుకి వచ్చింది. ఇది ఇంకా తొందర లోపల 3వ ర్యాంక్ పోతుంది. 20 ఏళ్ల తర్వాత నంబర్ 1 ర్యాంక్ రావాలని ప్రధాని మోడీ గారి ఆశయం. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో వెలిసిపోతున్నాయి. తెలంగాణ లోపల బీసీల అభివృద్ధి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందనే ఆశయంతో బీసీలందరూ కూడా మొట్టమొదట ఇది దేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం లోపల ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా. వెల్కమ్ బ్యాక్. మేడారంలో కొలువైన సమ్మక్క సారలమ్మ మహాజాత్ర పనులను జనవరి 5 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారంలో జరుగుతున్న రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, గదుల ప్రాంగణాన్ని ఆమె పరిశీలించారు. కొన్ని శాఖల పనులు పురోగతిలో ఉన్నప్పటికీ రహదారుల అభివృద్ధి విషయంలో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో అధికారులందరూ అంకిత భావంతో పనిచేసి పనులను పూర్తి చేయాలన్నారు. మంత్రి వెంట కలెక్టర్ దివకర, మార్కెట్ చైర్పర్సన్ రేఖా కళ్యాణి తదితరులు ఉన్నారు. ఏపీ ముఖ చిత్రం మారుతోంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన వెంటనే ప్రభుత్వం మంగళవారం కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారిక తుది నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి చేరింది. ఇక రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా కార్యకలాపాలు సాగించనున్నాయి. డిసెంబర్ 31 నుంచి ఈ కొత్త జిల్లాలు డివిజన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. కేవలం కొత్త జిల్లాలే కాకుండా పలు నియోజకవర్గాలు మరియు మండలాల పరిధిలోనూ మార్పులు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో నందిగామ మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలికి, కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలాన్ని పెద్దపురం డివిజన్కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పెనుకొండ పేరును వాసవి పెనుకొండగా మార్చారు. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. బుధవారం నుంచి కొత్త జిల్లాలో అమల్లోకి వస్తుండటంతో అధికారిక బోర్డులు, రికార్డులు మరియు సరిహద్దు రాళ్లలో మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి నిమ్మల రామనాయుడు కూడా వర్చువల్గా హాజరయ్యారు. కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 20.77 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఇటీవల రాజ్యంలో తన పర్యటన సందర్భంగా 45 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 35 రోజులపై ఈ సమస్యకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరిష్కారం చూపినట్లుగా జనసేన పార్టీ పేర్కొంది.
దుర్గగుడి కరెంటు కట్ వ్యవహారంపైన విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవి స్పందించారు. దుర్గగుడి ఈవో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతోటి సమావేశమయ్యారు. దుర్గగుడిలో 15 నిమిషాలు కరెంటు నిలిచిపోవడంపైన అధికారులతోటి సమావేశం నిర్వహించామన్నారు. ఆ రోజే వెంటనే అధికారులతోటి మాట్లాడానన్నారు. కరెంటు నిలిచిపోవడంపైన అధికారులను మందలించానన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల దుర్గగుడిపై కరెంటు నిలిచిపోయిందన్నారు. తక్షణం నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారన్నారు. తప్పు చేసిన వారిపైన చర్యలు తప్పవన్నారు. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కరెంటు నిలిపిన మాట వస్తే అక్కడ సమన్వయ లోపంతో జరిగిన మాటమే. దాని మీద తక్షణమే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది. అదే కాకుండా 2 డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం ఉంటే వాళ్ళ పొద్దున కూర్చొని మాట్లాడాము. ఈఓని పిలిపించాము. అదే విధంగా మా సీఎండీని, ఎస్సీని, తగిన అధికారులను కూడా పిలిపించడం జరిగింది. కొంతమేరకు క్లారిటీ వచ్చింది. మళ్ళీ 6-7 తారీఖులో మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, నేను, అదేవిధంగా అధికారులు, దేవాదాయకు సంబంధించిన అధికారులు కానీ, అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులు కూర్చొని ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా చూస్తాం. ఎందుకంటే ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి చిన్న చిన్న పొరపాటు జరిగితే కనుక దాన్ని మళ్ళీ సరిచేసి దాన్ని కూడా మా దృష్టికి రాగానే 10 నిమిషాల్లోనే మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే అధికారులు మందలిచ్చి ఇమీడియట్ గా దాన్ని కనెక్షన్ ఇవ్వమని చెప్పాం. ఏదైనా చిన్న చిన్న సమన్వయ లోపం ఉన్నా సరే దాన్ని ఇమీడియట్ గా తక్షణమే దాన్ని సరిచేసి ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తాం. తప్పకుండా దానికి చిన్న సమన్వయ లోపం వల్ల జరిగింది. నెల్లూరు ఇరిగేషన్ శాఖలో తీవ్ర స్థాయిలో అవినీతి జరుగుతుందంటూ మాజీ మంత్రి కాకని విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖలో కనివిని ఎరుగని రీతిలో అవినీతి జరిగిందంటున్నారు. అధికార ప్రతినిధుల అండదండలతోటి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, కోర్టు కేసులకు సంబంధించిన నిధులను కూడా పక్కదోవ పట్టించడం అధికారులకే చెల్లిందన్నారు. అధికారంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అండదండలు ఉంటే ఎంతకైనా బరితెగిస్తారని చెప్పడానికి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కోర్టు ధిక్కారం ఉండి, కోర్టు కేసు ఉండి ఉన్నతాధికారులు వాటికి డబ్బులు విడుదల చేస్తే ఆ డబ్బుల్ని స్థానిక రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వీళ్ళ ఇష్ట ప్రకారం ఎవరికి పడితే వాళ్ళకి విడుదల చేసేసి కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి ఉన్నతాధికారులు జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉన్నా కూడా లెక్క చేయనటువంటిది ఒకటి. ఒక అధికారి నేరుగా ఆయన ఫోన్ నెంబర్కే ఫోన్ పేలు కొట్టినటువంటిది. గంగాధర్ రెడ్డి 70,000 రూపాయలు నేరుగా ఫోన్ నెంబర్ చూడండి, 9440552045. నేరుగా ఇది ఆ మేనేజర్ కి సంబంధించినటువంటి నేరుగా, అంటే ఎంత బరి తెగించారంటే చేతికి డబ్బులు తీసుకునేది మానేసి నేరుగా అకౌంట్ లోకే ఫోన్ పేలే. అట్లాంటి ఎన్ని ఫోన్ పేలు ఉండే లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఇది చిన్న గంగాధర్ రెడ్డి ఈగ నేరుగా, అంటే డైరెక్ట్ పేమెంట్స్, మామూలుగా తీసుకునేటువంటి ముడుపులు కాకుండా బరి. రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపాలనే ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరడంతో నియోజకవర్గం అంతటా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా రైల్వే కోడూరులో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. 18 రోజులుగా సాగిన ఉద్యమానికి ప్రభుత్వ నిర్ణయం సానుకూలంగా స్పందించడంతో ప్రజలు సంబరాలు మునిగిపోయారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి, ప్రభుత్వ విప్పు, రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ పాల్గొన్నారు. టోల్గేట్ నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడం రైల్వే కోడూరు ప్రజలకు ఒక వరం అని, 18 రోజుల పోరాటానికి ఘన విజయమని వారు తెలిపారు. హైదరాబాద్లో దారుణం జరిగింది. బంగారం కోసం ఒక ఇంటి యజమానురాలిని హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం మృతదేహాన్ని స్నేహితుల సాయంతో గోదావరి నదిలో పడేశాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసుల విచారణలో బయటపడింది. మల్లాపూర్, బాబానగర్ ప్రాంతంలో సుజాత అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. కోనసీమ జిల్లా పెరవల్లి మండలం కొత్తపల్లి చెందిన ఎం అంజుబాబు అనే క్యాబ్ డ్రైవర్ సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. ఓనర్ బంగారు నగలపైన అంజుబాబు కన్నుపడింది. సుజాత ఒంటరిగా ఉండడాన్ని ఆసరిగా తీసుకుని నగలు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే ఎవరూ లేని సమయంలో సుజాతను హత్య చేసి నగలు దొంగలించాడు. ఈ క్రమంలో డిసెంబర్ 24న సుజాత సోదరి ఆమె ఇంటికి వచ్చింది. సుజాత కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భూపాలపల్లి ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టిన వార్డెన్ పైన వేటుపడింది. డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్ భవాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ సస్పెండ్ చేశారు. వార్డెన్పై పలు ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డీడబ్ల్యూఓని ఆదేశించారు. హాస్టల్ విద్యార్థులను ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడడం జరిగిందని, ఈ ఘటనకు బాధ్యులైన వార్డెన్ భవాన్ని సస్పెండ్ చేశామని, అలాగే క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఇంకా లోతుగా విచారణ జరిపి బాధ్యులైన వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మనం ఒక్కొక్కతో మాట్లాడాం. నిన్న మన జిల్లా ఈ హాస్టల్ సంబంధించి ఒక వీడియో అందరూ చూసాం. అది నవంబర్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో అది కూడా మన డీడబ్ల్యూ గారు ఇక్కడ ఈ హాస్టల్కి స్పెషల్ ఆఫీసర్ ఎంక్వైరీ నిన్నే జరిగింది. నిన్న మనం వార్డెన్కు కూడా సస్పెండ్ చేశాం. అండ్ దెన్ సిమిలర్లీ ఈరోజు కూడా మనం ఒక క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాం. అండ్ ఇలాగే ఇష్యూస్కు మనం కఠిన చర్యలు పెడదాం. అండ్ వీ ఇన్షూర్ దట్ సచ్ ఇన్సిడెంట్ షుడ్ నాట్ గెట్ రిపీటెడ్ ఇన్ ఫ్యూచర్. దానికోసం ఒక సిస్టమేటిక్ సొల్యూషన్ హాస్టల్లో వార్డెన్స్కి, సిమిలర్లీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్కి కూడా మనం ఒక ప్లాన్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ మనం ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్కి ఒక స్పెషల్ ఆఫీసర్ ఆల్రెడీ మనం పెట్టడం జరిగింది లాస్ట్ టైం. సిమిలర్లీ పోలీస్ సైట్. జగిత్యాల జిల్లా రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ విధానం రైతులకు సమస్యగా మారింది. ఆన్లైన్ బుకింగ్ పైన రైతులకు లేని అవగాహన తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. వ్యవసాయానికి సరిపడే ఎరువులను కూడా ప్రభుత్వం అన్నదాతలకు అందజేయలేకపోతున్నది. వానాకాలం సీజన్ పొడవునా యూరియా కోసం సొసైటీ కేంద్రాల వద్ద రేయింబోవులు పడిగాపులు కాసిన రైతులు ప్రస్తుత యాసంగి సీజన్లోనూ అవే కష్టాలు పడుతున్నారు. యాప్ పని చేయకపోవడంతో సిబ్బందిపైన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పద్ధతిలో అధికారులు యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ రైతులను మోసపూరితమైన భాగవతానికి గురి చేస్తున్నారు. ఈ ఓటీపీలతో బ్యాంకులకు వెళ్ళి డబ్బులు కూడా నూటి అవుతున్నాయి. ఈ ఓటీపీ ఆ ఓటీపీ రైతు తెలియక ఇబ్బంది పడుతున్నారు. రైతుకు ఎట్ ఏ టైంలో యూరియా అవసరం ఇవ్వాల్సిందే. మీకు కావాలనుకుంటే మన వడ్లు కొంటారు కదా, ఆ ఆధార్ నెంబర్తోనే ఇచ్చేయండి మీరు రైతులకు యూరియా. దాని కొరకు ఇవన్నీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వాటితో పాటుగా రైతు యొక్క పాస్బుక్ ఇస్తున్నాం. ఆధార్ కార్డుతో పాటు రైతు పాస్బుక్ ఇవ్వకుంటే కనుక మీరు ఓటీపీ లింక్ అనేది పెట్టండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలివి కంటే అతి తెలివి ఎక్కువ. తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 2025 వార్షిక నివేదికను విడుదల చేశారు. ఏడాది పండుగల బందోబస్తు పటిష్టంగా చేశామన్నారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకున్నామని చెప్పారు. అంటే మరి ఇంకా ల్యాండ్ ఆర్డర్ బాగున్నట్ట, ఇది బాగాలేనట్ట. ఇది ఈ సంవత్సరం 3 మల్కలల్లా 3 దశలల్లా మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినప్పటికి కూడా ఇది 42.5% తగ్గింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో లా అండ్ ఆర్డర్. అంతా కూడా మీరు చూడాల్సింది నవంబర్ 24, నవంబర్ 23, నవంబర్ 21, నవంబర్ 28 ఇది మొత్తం ఇయర్ కాదు మేము ఇచ్చింది. కంపారిజన్ అట్లే కంపేర్ చేయగలుగుతారు కదా. ఒక సంవత్సరం మొత్తం ఇయర్ ఇచ్చి ఈ సంవత్సరం నవంబర్ వరకు కంపేర్ చేయలేరు. కాబట్టి మేము ఇచ్చిన ఎవ్రీథింగ్ కూడా నవంబర్ ఎండింగ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఇయర్ ఆఫ్ ది ప్రీవియస్ కరస్పాండింగ్ టైమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్స్. అది దయచేసి అది దృష్టిలో పెట్టుకోండి. ఓన్లీ మిస్సింగ్ పర్సన్స్ దగ్గర కాదు, అన్నిట్లో అట్లే ఉందండి. అన్నిట్లో అది అట్లా చూసి కరెక్ట్ లేదు అట్లా. సో అది తెలంగాణలో నయాసాల్ వేడుకలపైన పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపైన ఆంక్షలు పెట్టారు. పబ్లు, హోటళ్లు, బార్ల నిర్వాహకులకు నిబంధనలపైన సూచనలు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపైన ఆంక్షలు చెప్పారు. ఇక వేడుకలో మైనర్లకు మద్యం సరఫరా చేసే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇబ్బంది కలగకుండా డీజే సౌండ్, వాహనాల నియంత్రణపైన ఫోకస్ పెట్టారు. నేరు ఈవెంట్స్లో సీసీ కెమెరాలు తప్పనిసరని తెలిపారు. కొత్త ఏడాది వేడుకలో అశ్లీల నృత్యాలపైన నిషేధం విధించిన పోలీసులు తాగి వాహనం నడిపితే 10,000 జరిమానా, అదేవిధంగా తాగి వాహనం నడిపితే 6 నెలల జైలు శిక్ష విధిస్తామన్నారు. అవుట్ రోడ్లో రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్ చేశారు. ఇక న్యూ ఇయర్ పార్టీల్లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నేరు వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లుగా ఎలాంటి హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తెలిపింది. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని తెలిపింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి మెట్రో రైలు నడవనుండగా రేపు ప్రారంభ స్టేషన్ నుంచి రాత్రి 1 గంటకు బయలుదేరుతాయని అధికారులు చెప్పారు. మెట్రో రైలు స్టేషన్లో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి భక్తులు శ్రీ మహావిష్ణువు దర్శనానికి తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామునే భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం వేడుక ప్రారంభమయ్యాయి. ఇక ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపైన శ్రీరామచంద్ర స్వామి, గజవాహనంపైన సీతమ్మ, హనుమతు వాహనంపైన లక్ష్మణస్వామి దర్శనమిచ్చారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపైన కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రయోజనం కోసం టీఎంసీ పార్టీ బంగ్లాదేశ్లో చొరబాట్లను ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో కేంద్రం కంచె వేయలేకపోతుందని ఆరోపించారు. సరిహద్దులో చొరబాట్లు కేవలం బెంగాల్కు సంబంధించిన సమస్య మాత్రమే కాదని మొత్తం దేశానికి సంబంధించిన సమస్యని అన్నారు. राष्ट्रीय ग्रिड बनाएंगे जो बंगाल से घुसपैठ को समाप्त कर देंगी। इंसान छोड़ दीजिए, परिंदा भी पैर नहीं मार पाए, इस प्रकार की एक मजबूत ग्रिड की रचना हम करेंगे और न केवल घुसपैठ रोकेंगे, सारे घुसपैठियों को चुन चुन कर भारत के बाहर निकालने का काम भी भारतीय जनता पार्टी की बंगाल सरकार करेगी। आज ममता बनर्जी के नेतृत्व में